హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న, ఈరోజు మనం ఒక స్నాక్స్ చేసుకుందాం గోధుమ పిండితోటి. నమ్మక్ పేడలు నాన్న, బిస్కెట్లు అనవచ్చు, నమ్మక్ పేడలు అనవచ్చు. గోధుమ పిండితోన చేసుకుందాం నాన్న. అది ఎలా చేయాలనో చూపిస్తా. మనకి ఎంత అవసరం ఉంటే అంతా చేసుకోవాలన్న. ఈ కప్పుతోన 2 కప్పులు చేసుకుందాం. రెండు కప్పులు గోధుమ పిండి, ఒక్క హాఫ్ కప్పు మైదా వేద్దాం నాన్న. కొంచెం మైదా వేస్తే కొద్దిగా క్రిస్పీ వస్తుంది. ఒకవేళ మీకు మైదా అవసరం లేకపోతే కూడా వేసుకోకండి. ఓకే, ఒక హాఫ్ కప్పు మైదా పిండి. మైదా వద్దనుకుంటే తీసేయండి నాన్న. దీనికి ఏం చేద్దాం మనము, ఈ స్పూన్ తోటి 3 స్పూన్ల నువ్వులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను వామ, 2 స్పూన్లు సాల్ట్ నాన్న. ఇది మొత్తం ఇందులో వేసేద్దాం. దీన్ని ఏం చేద్దాం, మనం మంచిగా కలిపేసుకున్నాం. ఇది వేడి పెట్టిన ఆయిల్ నాన్న. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఒక 2-3 స్పూన్లు ఆయిల్ కొద్దిగా వేడి పెట్టి వేసేసుకుందాం. ఇది మొత్తం ఇలా కలిపేసుకుందాం. మొత్తం కలిసేటట్లు మంచిగా కలిపేసుకొని ఇదేం చేద్దాం, మనం చపాతి పిండిలాగా కలిపేసుకుందాం అన్న. ఓకే, వాటర్ వేసి ఇప్పుడు మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి నాన్న. పిండి టేస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇది చిన్నపిల్లలకు కూడా మంచిగా ఇవ్వచ్చు నాన్న. జీలకర్ర, వామ, నువ్వులు ఉంటాయి కదా, చాలా జీలకర్ర మంచిగా డైజెషన్ అవుతుంది. వాము కూడా మంచిది, చాలా మంచిగా ఉంటుంది నాన్న, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇదేం చేద్దాం, ఇది మనం చపాతి పిండిలాగా కలిపేసుకుందాం. వాటర్ వేసి గట్టిగా ఇలా కలిపేసుకుందాం. గట్టిగా ఇలా కలిపేసుకుందాం. ఓకే, ఇందులో ఏం చేద్దాం, చపాతి పిండిలో ఇట్లా తీస్తాం. బెల్లాయించుకున్నాం కొద్దిగా మందం, ఈ మందం బెల్లాయించుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇది కట్ చేసుకుందాం. స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకుందాం. ఇలాగే మీకు ఎంత అవసరం ఉంటే అంత చేసుకున్నాను. చిన్నపిల్లలు కూడా చక్కగా తినవచ్చు. మంచి డైజెషన్, మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది అన్న. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు అన్న, పేరు పేరున. మీరు చేసుకొని చూసి కామెంట్ పెట్టండి అన్న. నేను చెప్తా కాదు, మీరు చెప్తేనే బాగుంటుంది ఎలా ఉందనేది. మళ్ళీ ఇలా కట్ చేసుకో. ఓకే, ఇట్లా చేసుకో. ఇట్లా కట్ చేసుకో అన్న. ఇలా కట్ చేసుకున్నాం కదా మొత్తము. ఇవేం చేద్దాం, మనము ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం ప్లేట్లో తీసేస్తాం. అన్నీ ఒకేసారి ఇలా చేసుకొని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నాకు ఇది చూపిస్తా, డీప్ ఫ్రై చేసి చూపిస్తా. ఇట్లా మొత్తం ఒకేసారి చేసుకొని మనం ఏం చేద్దాము, ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకో. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఇట్లా వేసేసుకుంటాం. ఆయిల్ ఎంత వస్తే అన్ని. ఇట్లా ఇట్లా తిప్పుతుండాలి, మంచిగా ఫ్రై అవుతాయి. ఎంత అవసరం ఉంటే అంత చేసుకోవచ్చు. చిన్న గ్లాస్ వేసి కూడా పిల్లలకు చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది.
ఇట్లా మొత్తం ఒకేసారి చేసుకోవచ్చు నాన్న. ఇది అప్పుడు కేవలం మైదా పిండితోనే చేసేవాళ్ళం నాన్న. మైదా మంచిది కాదంటారు కదా, అందుకని గోధుమ పిండితోనే చేసి చూపిస్తున్నాను. మైదా ఎక్కువ యూజ్ చేయొద్దంటారు కదా, అందుకని ఇట్లా గోధుమ పిండితోనే చేస్తాను. ఇది ఇలా కొంచెం బ్రౌన్ వచ్చే వరకు తీసేద్దాం. ఓకే, ప్లేట్లోకి తీసేస్తాం. చాలా బాగుంటాయి. టీ టైంలో కూడా తినొచ్చి చాలా బాగుంటాయి, చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ చేద్దాం. మనం ఒకేసారి అన్నీ చేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా కూడా వేసేద్దాం. ఇట్లా మొత్తం చేస్తాం. నాన్న నమ్మక పేడలు రెడీ నాన్న. చాలా బాగా అయింది, మీరు కూడా చేసుకోండి నాన్న, మంచిగా ఉంటుంది. ఇగో క్రిస్పీ క్రిస్పీ సూపర్ ఉన్నాయి నాన్న. వామ, జీలకర్ర, నువ్వులు ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది అన్న, చాలా చక్కగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.